మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూన్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. సో ఈ జూన్లో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ మే మాసంలో గురుడు మారారు, రాహు మారాడు, అలాగే కేతువు కూడా మారారు, అంతకుముందు శని కూడా మారారు. మొత్తంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్, ఏప్రిల్, మేలో సో ఈ 3 నెలల్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ రావడం మనం గమనించి ఉంటాం. అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసం జూన్ 6వ తారీఖున బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నారు. మళ్ళీ 23వ తారీఖున అదే బుధుడు మళ్ళీ కర్కాటకంలో కూడా సంచారం చేస్తారు. అంటే బుధుడు ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం 3 రాశుల మీదుగా వెరీ ఫాస్టెస్ట్ మూవింగ్ బుధుడిది ఈ మాసం ఉంటుంది. అలాగే కుజుడు కూడా 7వ తారీఖు నుంచి జూన్ 7 నుంచి ఈ కుజస్తంభన అనేది ముగియటం. ఇక కుజ భగవానుడు అక్టోబర్ నుంచి అక్కడే కూర్చుని మొత్తానికి సింహరాశిలోకి ఆ కుజుడు మనకి ఇక్కడ మిత్రక్షేత్రంలోకి జూన్ 7వ తారీఖున మారుతున్నారు. ఇక అదేవిధంగా రవి మే ఇక్కడ చూస్తే కనుక మే 15 నుంచి ఆయన ఆల్రెడీ వృషభంలో ఉన్నారు. సో మొదటి 15 రోజులు వృషభంలో, తర్వాత 15 రోజులు మిథునంలో రవి యొక్క సంచారం ఉండబోతుంది. ఈ మాసంలో ఈ విధంగా బుధ, కుజ, రవుల యొక్క స్థాన మార్పు మేజర్గా మనం చెప్పుకోదగింది. సో ఈ మాసంలో మెయిన్ ఈవెంట్స్ వచ్చి 10వ తారీఖు నుంచి గురుమూఢమి స్టార్ట్ అవుతుంది, 14 సంకటహర చతుర్థి ఉంది, ఇక 24 మాస శివరాత్రి ఉంది. సో అలాగే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, అలాగే సింహంలోకి సంచరించబోతున్న కుజుడు, అలాగే సింహరాశిలోకి ఎంటర్ అయిన కేతువు, కుంభరాశిలో సంచారం మొదలుపెట్టిన రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి ఈ తృతీయంలో శుక్రుడు, పంచమంలో గురుడు, అలాగే షష్టమంలో కుజుడు 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి కనిపిస్తుంది. మెయిన్గా ఈ కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది గురు భగవానుడి గురించి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని నడవనివ్వండి, రాహు రాశిలోకి రానివ్వండి, ఏదైనా కానివ్వండి, మెయిన్గా ఎలాంటి ట్రాన్సిట్లు అనే నెగిటివ్ ట్రాన్సిట్లో ఏలినాటి శని నడుస్తున్నప్పుడు కానీ, మిగతా శని అష్టమ శనులు నడుస్తున్నప్పుడు కానీ గురువు యొక్క బలం మనకి చాలా అండదండ. అలాంటి గురుడు కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ అంటే గురుబలం ఏలినాటి శని ఎండింగ్ టైంలో ఉండగా ఈ గురుబలం కుంభరాశి వాళ్ళకి అండగా నిలవబోతుంది. పంచమ స్థానంలో గురుడు ఉన్నారు. చక్కగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా సంతానం, మీ యొక్క పిల్లలకి సంబంధించిన విషయాల్లో చక్కగా మంచి పురోగతి ఉంటుంది. ఏదైతే మీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో చక్కగా మీరు ఇంటెలిజెన్స్గా ఆలోచించుకుని, మంచి జ్ఞానంతో, మంచి చెడులు ఆలోచించుకొని, వర్క్ మోటివ్తో కనుక మీరు ముందుకు వెళ్తూ ఉంటే కనుక డెఫినెట్గా జాబ్ రావాలనుకున్న వాళ్ళకి మంచి ఆఫర్ వస్తుంది. అలాగే జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇంకా మంచి ఆఫర్ వచ్చే ఆస్కారాలు కూడా ఇక్కడ నుంచి ఉంటాయి. వెంటనే వస్తుందని నేను చెప్పను కానీ బట్ డెఫినెట్లీ గుడ్ సింటమ్. ఎందుకంటే గురువు గారి ఆస్పెక్ట్ డైరెక్ట్ మీ రాశి మీద ఉంది. ఇక్కడ రాశిలో రాహు ఉన్నప్పటికీ రాహు ఇన్ కేసు ఆరోగ్యపరంగా కావచ్చు, కొన్ని సందర్భాల్లో రాహుకి సంబంధించి ఎనీ రాశిలో ఉండటం వల్ల, బట్ కుంభరాశి ఆయన మిత్రక్షేత్రమే, చెడు ఏం కాదు. రాహు స్వతహాగా నెగిటివ్ గ్రహం అయి రాశిలో ఉండటం వల్ల ఇన్ కేసు ఆయన ఏదన్నా చెడు చేద్దాం ట్రై చేసిన గురువు గారి ఆస్పెక్ట్ ఉండటం వల్ల అప్పటికప్పుడు ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు అని మీకు మీరే కొంచెం ట్యూన్ అయిపోయి చేసుకోవటం వల్ల మంచి పాత్రలో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఈ పంచమంలో గురుడు చక్కగా మీకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. సంతానానికి సంబంధించి కళ్ళగనే వాళ్ళకి చాలా వరకు మంచి పాజిటివ్ పాయింట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మీ పిల్లల ఎడ్యుకేషన్ ఫ్లవరిష్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొన్ని రికగ్నైజేషన్స్, చాలా కష్టంతో కూడిన రికగ్నైజేషన్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి మనం చూసినది కనుక ఫైనాన్షియల్గా నథింగ్ టు వర్రీ. ఎందుకంటే గురుడు యొక్క ట్రాన్సిట్ ఇక్కడ ఏదైతే కొంచెం బలమైన ఆయన యోగించే స్థానంలోకి గురువు గారి ట్రాన్సిట్ మొదలైందో
ఫైనాన్షియల్గా సమ్ బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తా ఒక పక్క శని వీళ్ళకి ధనస్థానంలో ఉంటా రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ క్రియేట్ చేసిన ఒకవేళ పంచమంలో ఉన్న గురుడు వల్ల తప్పకుండా మీకు కొంత ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు రాకుండానే చూసుకునే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ పరమైన విషయాల్లో వస్తున్న రిస్ట్రిక్షన్స్ని ఒకసారి గమనిస్తా, ఫ్యామిలీలో మీకు అసలు నిజంగా ఎంత బాండింగ్ ఉంది ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో మీకు అంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద టెస్టింగ్ పీరియడ్. మీ కుటుంబ విలువలు మీలో ఎంత ఉన్నాయనేది దానికి సంబంధించి ఒక టెస్టింగ్ పీరియడ్గా కుంభరాశి వాళ్ళకి చెప్పచ్చు ఇది జనరల్గా. సో అలాగే ఈ రాశికి సంబంధించి మెయిన్గా రాశ్యాధిపతి శని ఈ రాశికి కుటుంబ స్థానంలో ఉంటున్నాడు. సో మీ ఆలోచన మీ ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా కుటుంబానికి సంబంధించే ఉంటుంది. ఆ కుటుంబానికి సంబంధించి సడన్గా ఏవో ఎక్స్పెన్సెస్ వస్తూ ఉంటాయి, ఆ కుటుంబానికి సంబంధించిన ఆలోచనల వల్ల కొన్ని ఖర్చులు అవుతూ ఉంటాయి. సేమ్ టైం శని ద్వితీయ స్థానంలో యోగిస్తే ఫైనాన్షియల్గా కూడా ఆయన ఎంతో కొంత సంపాదించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు. అండ్ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్కి వస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా జూన్ 6వ తారీఖు వరకు 7వ తారీఖు వరకు కూడా కుజుడి యొక్క ట్రాన్సిట్ బాగుంది నిజం చెప్పాలంటే. షష్టమ స్థానంలో కుజుడు యోగిస్తారు కాబట్టి కుజుడు చక్కగా ఈ రాశిలో ఉండటం వల్ల జాబ్లో ఎంత కాంపిటీషన్ ఎదురైనా, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ట్రబుల్స్ ఎదురైనా నిత్య జీవితంలో డైలీ రొటీన్లో మీ ఎనిమీస్ని డిఫీట్ చేసుకుంటూ వచ్చే సమస్యని అధిగమించుకుంటూ దాంతో ఫైట్ చేస్తూ ముందుకెళ్తారు. సో మొదటి వారం అంతా కూడా ఎక్సలెంట్. కుజస్తంభం జరిగింది 7 నెలల వరకు. ఈ 7 నెలలు కూడా కుజుడు 6th హౌస్లో జనరల్గా ఈ రాశి వారికి యోగిస్తాడు. బట్ ఇక్కడ 7వ తారీఖు తర్వాత నుంచి కుజుడు సప్తమంలోకి వస్తున్నాడు. ఇదొక్కడే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సప్తమంలో కుజకేతువులు కలుస్తున్నారు. మ్యారిటల్ లైఫ్ విషయంలో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, కుటుంబంలో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కానీ, క్లోజ్ రిలేషన్స్తోనే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, గొడవలు, అది ఉత్తిగా పీక్స్లో ఆవేశానికి తీసుకెళ్ళిపోద్ది. ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇది అప్పుడప్పుడు బిజినెస్ పార్ట్నర్షిప్ను కూడా ఎక్కువ ఎఫెక్ట్ చేసే ఆస్కారాలు ఉంటాయి, డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఆస్కారాలు. మ్యారిటల్ లైఫ్లో ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో కూడా భార్యాభర్తల మధ్య ఈ కుజకేతువుల యొక్క ఎఫెక్ట్ సప్తమ స్థానంలో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆవేశాలకి పోకుండా ఉండడం అనేది కుంభరాశి వాళ్ళకి మంచిది. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా పర్వాలా, నథింగ్ టు వర్రీ. బట్ ఇక్కడ గురుడి యొక్క స్థాన సంచారం చాలా బాగానే యోగిస్తుందని చెప్పుకోవాలి. సో అలాగే బుధుడు ఇక్కడ చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి 4, 5, 6 స్థానాల మీదుగా బుధుడి యొక్క సంచారం జరుగుతుంది. సో బుధుడు వెరీ ఫాస్ట్ మూవింగ్గా ఈ రాశి వాళ్ళకి కదులుతూ ఉన్నాడు జనరల్గా 4, 5, 6లో. సో ఇక్కడ బుధుడి యొక్క స్థాన సంచారం ఫస్ట్ వీక్ బాగా కలిసి వస్తుంది, మళ్ళీ లాస్ట్ వీక్ బాగా కలిసి వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే జూన్ 15 వరకు కూడా అర్ధాష్టమ రవి దోషం, ఇది మేజర్ ఇంపాక్ట్. జూన్ 15 వరకు కూడా అర్ధాష్టమ రవి దోషం ఏదైతుందో ఇది మానసిక ప్రశాంతతను తగ్గిస్తూ ఉంటుంది, మీ హ్యాపీనెస్ని తగ్గిస్తూ ఉంటుంది. అబ్బాయి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఇంట్లో అన్నట్టు కొంచెం క్రియేట్ అవుతూ ఉంటుంది. సో యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. నేను ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలా, లేకపోతే కుటుంబంలో వస్తున్న ఈ యొక్క ఇష్యూస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలనే విధంగా ఫస్ట్ 2 వారాలు నలిగిపోతుంటారు. అంటే మెయిన్ ఇక్కడ ద్వితీయంలో శని ఉన్నారు, ఆయనకి చక్కగా నీలాంజన సమావాసం చేసుకుంటా, శనికి తైలాభిషేకం చేసుకుంటా ప్రతి శనివారం వెళ్ళిపోండి. మొదటి 2 వారాలు అర్ధాష్టమ రవి దోషం నడుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ అర్ధాష్టమ రవికి మీరు జపాకుసుమ సంకాసం చక్కగా చదువుకోండి, చాలా మంచిది. అలాగే రవి చతుర్థ పంచమ స్థానంలో నడుస్తూ ఉన్నారు కాబట్టి రవి నెలంతా పోవాలి జనరల్గా. కాబట్టి ఆ జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం కంటిన్యూగా చేసుకోవడం మంచిది. 7వ తారీఖు నుంచి కుజకేతువుల యొక్క కలయిక, కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, ఆయన ఆలయాన్ని దర్శించుకోవటం, కుజ కేతు నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం మంచిది. సో ఇలాగ సప్తమంలో ఈ కుజకేతువుల వల్ల మ్యారిటల్ లైఫ్లో కానీ, క్లోజ్ రిలేషన్స్లో కానీ ఎప్పుడు ఇబ్బంది రావచ్చు. పంచమంలో గురుడు మారడం వల్ల కొంత సంతానానికి సంబంధించిన అభివృద్ధిని మనం ఎప్పుడు చూడొచ్చు. ఏలినాటి శని 2nd హౌస్లో శని యొక్క సంచారం నిజంగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ట్రబుల్ ఎప్పుడు తీసుకురావచ్చు, అంటే ఏ వీక్లో ఏ డేట్స్లో ఎక్కువ తేవచ్చు అనేది మనకి మెయిన్గా ఏంటంటే వీక్లీ కూడా ఫాలో అయితే బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.